ఈ సమ్మర్లో కేక్ ఆర్డర్స్ వస్తే చాలా కష్టం అయిపోతుందండి. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ కరిగిపోతుంది కదా, సో చాలా ప్రాబ్లం అయిపోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో చాక్లెట్ కేక్ పైన క్రీమ్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాక్లెట్ స్పాంజ్ రెసిపీని షేర్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కస్టమర్ నాకు చాక్లెట్ విత్ ట్రఫుల్ కేక్ కావాలని ఆర్డర్ ఇచ్చారండి. సో వాళ్ళైతే ఒక పిక్ అనేది పెట్టారు. ఆ పిక్ని మీకు కూడా షేర్ చేస్తాను. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే కావాలని చెప్పాను అనమాట. అంటే కస్టమైజ్ కేక్ అని చెప్పారు. సో వాళ్ళు ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ నేను వాళ్ళకి కూడా సేమ్ అలానే ఇచ్చాను కేక్ అయితే. సో ఫస్ట్ అయితే మనం కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో చాక్లెట్ స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో నేను పోస్ట్ చేశాను, అందులో చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఎగ్లెస్ కానీ ఎగ్ కానీ రెండు పోస్ట్ చేశానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పాంజ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్పాంజ్ని మనం 3 లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలండి. స్పాంజ్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే డిమోల్డ్ చేయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి దాన్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత నేను చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ చేశాను, అది కూడా చాక్లెట్ ట్రఫుల్ కేక్ కోసం. ఒక 2 స్లైసెస్ చాక్లెట్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్ అంటారు కదా, సో డార్క్ కాంపౌండ్ చాక్లెట్. అందులో 2 కప్స్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకుంటే మనకి చాక్లెట్ గనాష్ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. నా వీడియోస్లో చాలా వరకు షేర్ చేశాను చాక్లెట్ గనాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఎవరికైనా కావాలనుకుంటే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనం కేక్ని అసెంబుల్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కేక్ బోర్డ్ పెట్టుకున్నాను, దానిపైన క్రీమ్ అప్లై చేసుకున్నాను. క్రీమ్ ఎందుకు పెడతామంటే కేక్ అనేది ఇటు అటు జరగకుండా ఉండడం కోసం క్రీమ్ అనేది పెడతాము. క్రీమ్ పెట్టిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైనుంచి షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా మరిగించాలి. అది కొంచెం కూల్ అయిన తర్వాత కేక్ పైన అప్లై చేసుకోవాలి. ఇంకా ఈజీ ప్రాసెస్ చెప్పాలంటే షుగర్ని మనం కరిగించి పెట్టుకుంటాం కదా, సో షుగర్ సిరప్ రెడీ అవుతుంది. అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంతసేపు వరకు కూలింగ్ ఉంటే కేక్ పైన స్ప్రెడ్ చేసుకున్నామంటే మంచి స్పాంజీ టెక్స్చర్లో వస్తుంది. అండ్ కేక్ కూడా చాలా జ్యూసీ టెక్స్చర్లో ఉంటుందండి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేయాలి. నేను విప్పింగ్ క్రీము బీట్ చేసి పెట్టుకున్నాను. అందులో చాక్లెట్ గనాష్ అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వచ్చేసి కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను, అంటే కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు దాన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి, మనకి కలర్ అనేది చాక్లెట్ టెక్స్చర్లోకి వస్తుంది. సో ఫస్ట్ లేయర్ పెట్టుకున్నాం కదా, దానిపైన షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన చాక్లెట్ గనాష్ ఉంది కదండి, సో చాక్లెట్ గనాష్ కూడా 1 టేబుల్ స్పూన్ దానిపైన యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చాకో చిప్స్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. అది మీ ఇష్టం, అంటే కస్టమర్ ఇచ్చిన కేక్ బట్టి మనం చాకో చిప్స్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత చాకో చిప్స్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ అనేది పెట్టుకోవాలి. సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైన మళ్ళీ షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసేటప్పుడు జస్ట్ ఫింగర్ లోపల పెట్టి చూడండి, అంటే షుగర్ సిరప్ అనేది కేక్ బేస్లోకి వెళ్ళిందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి బాగా. షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాక్లెట్ గనాష్ అనేది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చాక్లెట్ గనాష్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ మనకి రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో కస్టమర్ మీకు వెయ్యమంటే మీరు వెయ్యొచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో నాకైతే కస్టమర్ చెప్పారు చాక్లెట్ కేక్ విత్ ట్రఫుల్ కేక్ అనే ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. సో అందుకనే నేను చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేశాను ఇందులో. సో చాక్లెట్ గనాష్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేస్తాం కదండి, సో వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. అదే బయటను కొంచెంసేపు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ బయటను వదిలేసామంటే కొంచెం రూమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చి చాక్లెట్ అనేది కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట, కొంచెం ముద్దలాగా అవుతుంది. అప్పుడు మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఒకసారి ఫాలో అవ్వండి. చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3rd లేయర్ పెట్టుకోవాలి. 3rd లేయర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి, పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అయితే ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ వరకు ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలి.
తర్వాత లాస్ట్లో 4th లేయర్ పెట్టుకున్నాను. 4th లేయర్ పెట్టిన తర్వాత షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తానండి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. కేక్ అయితే ఫ్రమ్ కోటింగ్ ఇవ్వాల్సిన పని లేదండి, డైరెక్ట్గా మనం క్రీమ్ని అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి కొంచెం ఎక్కువ క్రీమ్ తీసుకొని సైడ్ ఎడ్జెస్కి నీట్గా స్క్రాప్ చేసుకోవాలి. అండ్ పైన కూడా కొంచెం క్రీమ్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోవాలి. చాక్లెట్ కలర్ ఇంకా మీకు ఎక్కువగా రావాలి అనుకుంటే ఇందులో కొంచెం చాక్లెట్ గనాష్ని యాడ్ చేసుకుంటే కలర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట, బ్రౌన్ కలర్లో వస్తుంది. సో ఇప్పుడైతే మనం కొంచెం క్రీమ్ తీసుకొని సైడ్ ఎడ్జెస్కి పెట్టుకోవాలి. చాక్లెట్ కేక్కి ఫినిషింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలండి. ఒక 2 to 3 టైమ్స్ అనేది క్రీమ్ అప్లై చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే దీనికి మనం ఎటువంటి ఫ్రమ్ కోట్ చేయట్లేదు, అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవట్లేదు. సో డైరెక్ట్గా మనం ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. ఎందుకు డైరెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నామంటే చాక్లెట్ కేక్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రమ్ కోటింగ్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి డైరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేస్తాము. డైరెక్ట్గా క్రీమ్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. చాక్లెట్ కేక్ వచ్చేసి 1 kg కేక్ అండి. అది కూడా ఎగ్తో అడిగారు కస్టమర్ అయితే. ఎగ్లెస్ కాదు, మాకు ఎగ్తోనే కావాలి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సండే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. సో అందుకే ఎగ్తో అయితే అడిగారు. ఎగ్తో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం కేక్ అయితే. స్పాంజ్ ఎంత బాగా వస్తే మనకి కేక్ అనేది అంత టెక్స్చర్లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా కేక్ అయితే మనం సైడ్ ఎడ్జెస్కి అండ్ పైన కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాము. ఇప్పుడు ఒక స్క్రాపర్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ని క్లియర్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్రీమ్ ఏమైనా ఉంటే మనకి స్క్రాపర్తో వచ్చేస్తుంది. అంటే సైడ్ బార్డర్స్ ఈవెన్గా రావడం కోసం మనం స్క్రాపర్ అనేది యూస్ చేస్తాము. ఈ స్క్రాపర్తో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఎక్స్ట్రా క్రీమ్ తీసేయవచ్చు. మనకి ఏదైనా కేక్ డిజైన్ కింద బార్డర్స్కి రావాలనుకుంటే చక్కగా స్క్రాపర్ సైడ్ ఉంటుంది కదా, వాటితో కూడా చక్కగా డిజైన్ అనేది వేసుకోవచ్చు కూడా. సో స్క్రాపర్తో చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. సో మనకి క్రీమ్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది. సో మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. మా దగ్గర స్క్రాపర్ లేదు అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం ఏటీఎం కార్డ్స్ కానీ ఉంటాయి కదండి. సో ఏటీఎం కార్డ్స్తో కూడా చక్కగా ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏటీఎం కార్డ్తో కూడా చేసిన. లేదంటే పిల్లల బుక్ అట్టలు ఉంటాయి కదా, సో వాటితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటికి కొంచెం క్రీమ్ అనేది స్టిక్కీగా అంటికిపోతుంది, అంతకు మించి అయితే ఇంకేం ఉండదు. సో సైడ్ ఎడ్జెస్కి క్రీమ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ పైన ఉన్న క్రీమ్ని స్పాచులతో తీసేసుకోవాలండి. తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్సెస్ క్రీమ్ ఏమైనా ఉంటే చక్కగా స్పాచులతో తీసేసుకోవచ్చు. సో కేక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే కేక్ లుక్ అనేది బాగుంటుంది అండ్ కస్టమర్స్ కూడా మనకి ఎక్కువగా పెరుగుతారనమాట. మనం చేసే కేక్ లుక్ బట్టి అండ్ కేక్ టేస్ట్ బట్టి కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటారు. ఫస్ట్లో అయితే ఎవరికి అన్ని కేక్ ఆర్డర్స్ రావండి, ఓన్లీ మన రిలేటివ్స్ వరకు మాత్రమే వస్తాయి. మనం కేక్ సేల్ చేయాలి అనుకుంటే మన చుట్టూ హౌస్ చుట్టూ నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫ్రీగా ఒక కేక్ పీస్ కానీ 2 కేక్ పీసెస్ కానీ ఫ్రీగా ఇచ్చాము అంటే వాళ్ళు టేస్ట్ చూసి ఆర్డర్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇలా అయితేనే నేను హోమ్ బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ మనం ఫ్రీగా ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి నచ్చితే మనకి ఆర్డర్స్ అనేది ఇస్తారనమాట. సో కేక్ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత కింద బోర్డ్కి ఎక్సెస్ క్రీమ్ ఉంటుంది కదా, కేక్ బోర్డ్కి క్రీమ్ ఉంటుంది కదండి, టిష్యూతో కానీ ఏదైనా క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను, అందులోకి చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేసుకొని పైపింగ్ బ్యాగ్కి చిన్న కట్ అనేది ఇచ్చాను. మనం కేక్ చుట్టూ స్మాల్ డ్రిప్పింగ్స్ అనేది ఇవ్వాలన్నమాట. మనం వేసే డ్రిప్పింగ్ బట్టి కేక్ లుక్ అనేది మంచిగా వస్తుంది. ఒక్కొక్కసారి కేక్ పైన డ్రిప్పింగ్స్ అనేవి లావుగా వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి సన్నగా వస్తాయి. అందుకు చిన్న కట్ పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే డ్రిప్పింగ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందని. మనం వేసే డ్రిప్పింగ్ బట్టి కేక్ లుక్ అనేది బాగుంటుంది. చాక్లెట్ కేక్కి అండ్ చాక్లెట్ గనాష్కి చాక్లెట్ కేక్కి లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి. చాక్లెట్ కేక్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది అండ్ చాక్లెట్ గనాష్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఇది ట్రఫుల్ కేక్ కింద అయిపోతుంది. సో సైడ్ డిప్పింగ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వేసుకున్నాము. అందుకే చిన్న కట్ చేసుకుంటే డిప్పింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పెద్దగా కట్ చేసేసామంటే డిప్పింగ్స్ కూడా లావుగా వచ్చేస్తాయి, సన్నగా కూడా రావు. అప్పుడు కేక్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ సైడ్ బార్డర్స్కి కొంచెం చాక్లెట్ గణేష్ అనేది పైపింగ్ బ్యాగ్ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే చుట్టూ బార్డర్స్ వేసాం కదా, ఆ బార్డర్కి కొంచెం లావుగా బార్డర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి చాక్లెట్ గణేష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో కస్టమర్ ఇచ్చిన కేక్ పిక్ అయితే సైడ్ పెడతాను చూడండి. సో వాళ్ళైతే సేమ్ యాజ్ ఇట్ ఎలా ఇచ్చారో నేను కూడా అలానే వాళ్ళకి చేసి ఇచ్చాను. కాకపోతే వాళ్ళైతే ఒకటి చెప్పారు,
మాకు డ్రిప్పింగ్స్ వద్దండి, ఓన్లీ కంప్లీట్గా చాక్లెటే కావాలని చెప్పారు ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసి లేదు మాకు సైడ్ డ్రిప్పింగ్స్ కావాలి, అది కూడా చాలా సన్నగా కావాలి అని చెప్పారు. ఎలా చెప్తే మనం అలానే కేక్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలండి. సో అందుకనే ఫస్ట్ అయితే డ్రిప్పింగ్స్ వద్దన్నారు, తర్వాత డ్రిప్పింగ్స్ కావాలన్నారు. సో వాళ్ళు ఎలా అడిగితే అలాగే చేసి ఇచ్చాను. తర్వాత కొంచెం క్రీమ్ ఉంటే పైపింగ్ బ్యాగ్లో వేసుకుని నోజులు పెట్టుకున్నాను. కేక్కి సైడ్ ఎడ్జెస్ దగ్గర మాత్రమే చిన్న చిన్న ఫ్లవర్ టైప్ వేస్తున్నాను అనమాట. అంటే దీనిపైన మనం ఓరియో బిస్కెట్ పెట్టడం కోసం మాత్రం చిన్న చిన్న డ్రిప్పింగ్స్ అనేది ఇస్తున్నాను. ఇలా నోజులు పెట్టుకుని డ్రిప్పింగ్స్ ఇస్తే దానిపైన పెట్టేవి స్టిఫ్గా ఉంటాయి. దీనిపైన నేను వచ్చేసి ఓరియో బిస్కెట్స్ అనేది పెడుతున్నానండి, ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన పిక్లో యాస్టీస్ ఎలా ఉందో అలానే అందులో ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి అండ్ కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక 3 ఓరియో బిస్కెట్ పెట్టాను అండ్ మధ్యలో వచ్చేసి ఇటు అటు కలిపి 3 కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉన్నాయి. నేను చేసిన రాంగ్ మిస్టేక్ ఏంటంటే కిట్ క్యాట్ చాక్లెట్ తేగానే ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటను పెట్టేసాను. క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో అలానే కేక్ పైన పెట్టేశాను. సో నేనైతే చూసుకోలేదు, అందుకని కేక్ పైన పెట్టేశాను. అండ్ కింద బార్డర్ దగ్గరికి వచ్చేసేసరికి కింద కూడా ఒక ఓరియో బిస్కెట్ పెట్టాను. ఓరియో బిస్కెట్ పెట్టిన తర్వాత చాక్లెట్ షార్ట్స్ ఉంటాయి కదండి, సో ఆ షార్ట్స్ అయితే పెడుతున్నాను. వాళ్ళు ఇచ్చిన కేక్ పైన కూడా షార్ట్స్ అయితే ఉన్నాయి. సో దీనిపైన ఒక 3 షార్ట్స్ అనేది పెట్టాను. అండ్ కింద బార్డర్ దగ్గర కూడా ఇటుపక్క ఒక షార్ట్ అటుపక్క ఒక షార్ట్ కూడా పెట్టాను. అండ్ పైన వచ్చేసి ఓరియో బిస్కెట్స్ అనేది ఇంకా 2 యాడ్ చేస్తున్నాను. సైడ్ కార్నర్లో ఒకటి అండ్ మధ్యలో ఒకటి పెట్టుకున్నాను, అక్కడ ఒక షార్ట్ అనేది పెట్టాను అనమాట. అండ్ కింద మనం బార్డర్ దగ్గర ఓరియో బిస్కెట్ పెట్టాం కదండి, సో ఇటు అటు కలిపి ఒక్కొక్క షార్ట్ అనేది పెట్టాను నేనైతే. సో తర్వాత వచ్చేసి దీనిపైన గోల్డ్ కలర్ బాల్స్ ఉంటాయి కదండి, స్ప్రింకిల్స్. సో ఆ స్ప్రింకిల్స్ అనేది పెట్టాను సైడ్ ఎడ్జెస్ దగ్గర. యాక్చువల్గా వాళ్ళైతే ఫస్ట్ నేమ్ రాయమని చెప్పారు కేక్ మీద. చాక్లెట్ గనాష్తో నేమ్ అయితే రాసి ఇచ్చాను. సో వాళ్ళు వద్దండి నేమ్ అని చెప్పేశారు, మళ్ళీ వద్దు మాకు నేమ్ అని చెప్పారు. దానిపైన కొంచెం చాక్లెట్ గనాష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి, నేమ్ అయితే వద్దు అని చెప్పేశారు అనమాట. సో కస్టమర్ ఇచ్చిన కేక్ అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అయితే కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారండి. సో కేక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా లుక్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ రోజు కూడా వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పారు కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. నేమ్ అనేది రాస్తున్నానండి, అది కూడా చాక్లెట్ గనాష్తో రాస్తున్నాను. కొంచెం చాక్లెట్ గనాష్ అనేది ఉండిపోతే పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని చిన్న కట్ అనేది ఇచ్చాను పైపింగ్ బ్యాగ్కి, దాంట్లోనే నేమ్ రాస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు సోనాలి అని రాస్తున్నాను. సో ఫస్ట్ అయితే కస్టమర్ నేమ్ రాయమని చెప్పారు, తర్వాత మళ్ళీ కాల్ చేసి వద్దు నేమ్ అని చెప్పారు అనమాట. సో నేమ్ ప్లేస్లో నేనేమో చాక్లెట్ గనాష్ అనేది ఫిల్లింగ్ చేశాను అనమాట. సో చాక్లెట్ గనాష్ ఫిల్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా వచ్చిందో చెప్పండి, నేమ్ రాసేటప్పుడు లుక్ అనేది ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో ఫస్ట్ టైం అయితే నేనైతే నేమ్ రాయడం, ఇంతవరకు ఎవరి బర్త్డేకి నేమ్ అనేది రాసి ఇవ్వలేదు. బర్త్డే స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి అయితే పెట్టేసి ఇచ్చేసేదాన్ని అనమాట. అంటే నాకు రాయడం రాక కాదు, సో ఎందుకు రాసిన తర్వాత నచ్చొచ్చు కస్టమర్కి, నచ్చకపోవచ్చు. దీనిపైన హ్యాపీ బర్త్డే స్టిక్ అని పెట్టించేసామంటే హ్యాపీగా వాళ్ళు కేక్ కట్ చేసుకుంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో పైన చిన్న స్మైలీ పిక్చర్ అనేది వేసాను అనమాట. సో హ్యాపీ బర్త్డే అని రాసేసాను చాక్లెట్ గనాష్తో. హ్యాపీ బర్త్డే రాసిన తర్వాత లుక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదండి ఇవాళ కేక్ వీడియో అనేది. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.